పిల్లలని కొత్తగా స్కూల్కి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పిల్లలు చాలా సులువుగా పాఠశాలకి అలవాటు కావాలి అంటే ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి, పిల్లలని పాఠశాలకి సంతోషంగా పరుగులెత్తుకుంటూ వెళ్ళే విధంగా ఎలా అలవాటు చేయాలి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. తల్లిదండ్రుల చాటున పెరిగినటువంటి పిల్లల్ని కొత్తగా పాఠశాలకు అలవాటు చేయటం అనేది చాలా పెద్ద ఘట్టం అనే చెప్పాలి. అలాగే వాళ్ళని పాఠశాలలో వదిలిపెట్టి తల్లిదండ్రులు తిరిగి రావటం అనేది కూడా విపరీతమైనటువంటి మానసిక వేదనని అందిస్తూ ఉంటుంది. అలాంటి తరుణంలో మనసుని బిగబట్టుకొని ప్రేమను కాస్త నిగ్రహించుకుంటూ పిల్లల బాగు కోసమై వాళ్ళని పాఠశాలల్లో చేర్పిస్తూ ఉంటాము. మరి పిల్లల్ని ఏడవకుండా చక్కగా బుజ్జగిస్తూ పాఠశాలకి ఎలా అలవాటు చేయాలి, పిల్లలు అందరితో పాటు కలిసిమెలిసి ఉండేలాగా ఎలా చేయాలి అనేది పరిశీలిస్తే మొట్టమొదటి సూత్రము, పిల్లల్ని పాఠశాలకి ఏకాఏకిన తీసుకెళ్ళి జాయిన్ చేయకూడదండి. ఒక్కసారిగా తీసుకెళ్ళి పాఠశాలకి పంపించకూడదు. అలా రోజు తీసుకెళ్ళటం, ఆ గేటు ముందు నిల్చొని బ్యాగ్ వేసుకొని వెళ్తున్నటువంటి పిల్లల్ని ఒక 4-5 రోజుల పాటు చూపించటం. అలా చూపిస్తున్నంతసేపు వాళ్ళు వెళ్ళి చదువుకుంటారు నాన్న, చదువుకుంటారు. ABCDలు, A ఫర్ యాపిల్, A 1 2 3 ఇలా చదువుకొని వస్తారు. మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తారు, నాన్న ఇలా చదువుకోవాలి అని. అందరూ చదువుకుంటారు తెలుసా, అదిగో అక్క చూడు, అన్న చూడు ఎలా వెళ్తున్నారని చెప్పి కబుర్లు చెప్తూ ఉండాలి. అలాగే ఇంకో స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూపించాలి, అలా ఇంకో స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూపించాలి. ఇలా ఒక వారం రోజుల పాటు దగ్గరగా ఉన్నటువంటి స్కూళ్ళన్నీ తిప్పి చూపిస్తూ, వాళ్ళు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నటువంటి పిల్లలని, వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నటువంటి పిల్లల్ని అలా చూపిస్తూ ఉన్నట్లయితే పిల్లలు నెమ్మదిగా వాళ్ళ మైండ్లో ఓహో అందరూ స్కూల్కి వెళ్తారా, మనం కూడా వెళ్ళాలా అనేటువంటిది నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత పాఠశాలకి వెళ్ళాలి అనేటువంటిది మానసికంగా అయితే సిద్ధమవుతారు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ లోపల ఇంకా ఏదో సంశయం అనేది ఉంటూనే ఉంటుంది. అమ్మను వదిలిపెట్టిపోవాలా, నాన్నను వదిలిపెట్టిపోవాలా, ఇల్లును వదిలిపెట్టిపోవాలా అనేటువంటి బాధ వాళ్ళని వెంటాడుతూ ఉంటుందన్నమాట. అందుకోసమని సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్నటువంటి పిల్లలని కూడా 4 రోజుల పాటు స్కూల్ వదిలిపెట్టేటువంటి టైం కూడా తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇలా తిరిగి అమ్మ దగ్గరికి వస్తారు, మధ్యలో ఉన్నంతసేపు చక్కగా టీచర్తో, ఫ్రెండ్స్తో, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండాలి అంటూ ఇలా పిల్లలకి కబుర్లు చెప్తూ, పాఠశాలకి వెళ్ళే టైంలో వచ్చేటువంటి టైంలో వాళ్ళకి చూపిస్తూ, వారం రోజుల పాటు వాళ్ళని ఫస్ట్ మానసికంగా బలపరుస్తూ పాఠశాల పైన భయం తొలగించేలాగా చేయాలి. ఫ్రెండ్స్తో చక్కగా వ్యవహరించు, టీచర్ కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న, నిన్ను మెచ్చుకుంటారు. ఇలా పిల్లలకి మంచి విషయాలు చెప్పి పంపించామనుకోండి, మీ పిల్లలు వెళ్ళి టీచర్ కనిపించగా గుడ్ మార్నింగ్ అని చెప్పటము, ఏదో ఒకటి చెప్పి పలకరిస్తే పిల్లల్ని మెచ్చుకొని దగ్గరికి తీసుకుందనుకోండి, ఇంకా సంబరపడిపోతూ ఉంటారు. దాంతో మరొక రోజు స్కూల్కు రావాలనిపిస్తూ ఉంటుంది. ఇలాగ పిల్లలకి మంచి లక్షణాలు నేర్పిస్తూ పాఠశాల పట్ల భయం పోగొడుతూ పిల్లలందరినీ చూపిస్తూ ఉండటము. అలాగే వాళ్ళ అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏ విధంగా పాఠశాలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు అనేది చూపిస్తూ, వెళ్ళి వస్తామే తప్ప అక్కడే ఉండము అనేటువంటిది అర్థమయ్యేలాగా వివరిస్తూ క్రమక్రమంగా పాఠశాలకి వెళ్ళటం అనేది అలవాటుగా మార్చాలి. పిల్లల్లో ముందుగా భయం పోగొట్టేలాగా చూడాలి. అంతేకాని ఏకాఏకిన ఒక్కసారిగా తీసుకెళ్ళి పాఠశాలలో పిల్లల్ని వదిలేస్తే భయంతో అసలు బడికి వెళ్ళను, స్కూల్ మొహం చూడను అనేటువంటి భావన ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కొడతాను, వాళ్ళందరూ వెళ్ళట్లేదా, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా పిల్లల్ని ఎప్పుడు భయపెట్టి పాఠశాలకు పంపించకూడదండి. పిల్లలు అప్పటిదాకా తల్లి చాటు పిల్లల్లాగా, మీ కొంగు చాటును ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారిగా మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఎంత బాధపడతారు, ఎంత మదన పడతారు, ఎంత భయపడతారో ఒక్కసారి ఆలోచించి అందుకు అనుగుణంగా వాళ్ళని క్రమక్రమంగా నెమ్మదిగా మానసికంగా సంసిద్ధులను చేసి ఆ తర్వాత పాఠశాలకి పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కసారిగా మొర్రటుగా అక్కడ వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోతే మాత్రం పిల్లలు మానసిక క్షోభకు గురవుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు పాఠశాల పరిసరాలను కూడా ఒకసారి పరిశీలించుకోవటం, పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో అంటే టీచర్స్తో కూడా కొంచెం మా పిల్లవాడు అలవాటు అయ్యేంత వరకు మీ సహకారం అవసరం అని చెప్పి టీచర్లు కూడా కొంచెం దగ్గరికి తీసుకునేలాగా వ్యవహరించాలి అని చెప్పి ముందుగానే వాళ్ళతో మాట్లాడుకొని పిల్లలు అలవాటై ఒక నెల రోజుల వరకు వెళ్ళేలాగా, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కలిసిపోయేలాగా, టీచర్స్కి అలవాటు పడిపోయేలాగా నెమ్మదిగా క్రమక్రమంగా అలవాటు చేయాలి. అంతేకాని తొందరపడి ఏదో వదిలేసామా అన్నట్టుగా చేస్తే పిల్లలకి స్కూల్ పైన భయం అనేది ఏర్పడుతుంది. స్కూల్కి పోవాలి అంటే నరకంలా తోస్తూ ఉంటుంది.
అందుకోసమని కొత్తగా పాఠశాలలో పిల్లల్ని పంపించే ముందు తగు జాగ్రత్తలు తీసుకొని ముందు వాళ్ళని మానసికంగా సంసిద్ధులు చేసిన తర్వాతనే నెమ్మదిగా అలవాటు చేస్తూ పాఠశాలకి పంపించండి తప్ప తొందరపడి మొరటుగా వ్యవహరిస్తూ పిల్లలని భయానకమైనటువంటి వాతావరణంలో వదిలిపెట్టి రాకండి. సున్నితంగా ఆలోచించండి, వాళ్ళ మనసులని సున్నితంగా స్పృశించండి. అంతే తప్ప భయంకరమైనటువంటి వాతావరణంలోకి నెట్టి స్కూల్ అంటే భయపడి పరుగున పరిగెత్తుకుంటూ వచ్చేలాగా చేయకండి. అది వాళ్ళ చదువుని కూడా ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులుగా చాలా ప్రేమతో సహానుభూతితో వ్యవహరిస్తూ మన పిల్లలకి భరోసాగా ఉంటూ ముందడుగు వేద్దాం. మీ పిల్లలందరూ కూడా పాఠశాలకి వెళ్ళి చక్కగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.